డియర్ ఫ్రెండ్స్, మనకి కార్లలో బ్రేక్స్ ఫెయిల్ కావడం అనేది ఒక ప్రధాన సమస్య. అయితే ఈ బ్రేక్స్ ఫెయిల్ కొన్ని వెహికల్స్ లో బ్రేక్ వీల్ సిలిండర్ లేకుంటే బ్రేక్ పైప్స్ లీక్ కావడం, బ్రేక్ ఆయిల్ లేకపోవడం, ఈ సందర్భాల్లో బ్రేక్ ఫెయిల్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏ వెహికల్ అయితే రియర్ వీల్ డ్రైవ్ ఉంటుందో, అంటే మన డ్రైవ్ అనేది వెనక వీల్స్కి వస్తుంది. అది ఫార్చునర్ కానీ, ఇన్నోవా కానీ, క్రిస్టా కానీ, వర్సా కానీ, మారుతి కానీ, ఇటువంటి వెహికల్లో వెనక రియర్ యాక్సిల్ ఉంటుంది, డిఫరెన్షియల్ ఉంటుంది. ఈ కేసులో ఈ పర్టికులర్ వెహికల్లో రియర్ యాక్సిల్ ఆయిల్ సీల్ డ్యామేజ్ అయింది. ఆయిల్ సీల్ డ్యామేజ్ కావడం వల్ల ఆయిల్ మొత్తం ఈ బ్రేక్ లైనర్స్ ని మొత్తం తడిచినాయి. ఈ విధంగా డ్యామేజ్ చేయడం వల్ల బ్రేక్ పడట్లేదు. మేము ఆయిల్ సీల్ డ్యామేజ్ అయిన ఆయిల్ సీల్ ని తీసేసి కొత్తది వేసేసి పూర్తిగా లైనర్స్ అన్ని కూడా మార్చేసి కొత్త వేసేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాం. అయితే మీరు ఈ విషయాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని సందర్భాల్లో వెనక వీల్ డ్రైవ్ ఉన్న వెహికల్కి పర్టికులర్గా మీరు ఫ్రీక్వెంట్గా ఈ బ్రేక్ సర్వీస్ చేసినప్పుడు ఈ ఆయిల్ సీల్ విషయాన్ని కూడా టెక్నీషియన్తో చెప్పి మరి చెక్ చేయించుకోవాలి. అటువంటి సందర్భాలు రాకుండా మీరు జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ.